కోల్కతా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించారు. ఈ క్రమంలో మెట్రో సిబ్బంది, పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ ప్రయాణించారు. కోల్కతాలోని నీటి అడుగున నడిచే రైలుగా ఇది చరిత్రకెక్కనుంది. హూగ్లీ నది నీటి అడుగున ఈ మెట్రో ట్రాక్ను నిర్మించారు. హూగ్లీ నది కింద కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్లో దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ కలిగి ఉంది. కోల్కతా నీటి అడుగున నిర్మించిన ఈ మెట్రో రైల్లో ప్రతిరోజు సుమారు 7 లక్షల మంది ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇందులో భాగంగానే నేడు కోల్కతాలో అండర్ వాటర్ మెట్రో రైలును మోదీ ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోడీ తన వేగాన్ని పెంచారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలోనూ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వెస్ట్ బెంగాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ. అయితే ముఖ్యంగా హుగ్లీ నది అడుగున భూగర్భంలో నిర్మించినటువంటి మెట్రో మార్గాన్ని ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గానికి సంబంధించిన విశేషాలను మనం చూసుకున్నట్టయితే 16.6 కిలోమీటర్ల మార్గంలో ఉండే ఈ మెట్రో మొత్తంగా చూసుకుంటే 16.6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఈ మెట్రో ఉంటుంది. అయితే ఈ 16.6 కిలోమీటర్లో 10.8 కిలోమీటర్లు మాత్రం భూగర్భం నుంచి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ 10.8 కిలోమీటర్లలో కూడా 4.8 కిలోమీటర్లు మాత్రం మనం చూసుకున్నట్టయితే భూగర్భంలో అంటే ఈ హుగ్లీ నది కింద మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. అయితే టన్నెల్లో కూడా 520 మీటర్ల పొడుగు గల టన్నెల్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే ఈ భూగర్భంలో రైలు ప్రయాణించడానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా లండన్ ముఖ్యంగా చూసుకున్నట్టే బ్రిటన్ సరసన భారతదేశం మొట్టమొదటిసారిగా బ్రిటన్ సరసన ఈ విషయంలో చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిటన్ టు ప్యారిస్ మధ్యలో ప్రయాణించడానికి బ్రిటన్లో ఒక ప్రముఖ సంస్థ గతంలోనే ఈ టనల్స్ని హైయెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి నిర్మించడం జరిగింది. ఒకవేళ వాటర్ పొరపాటున అంటే హుగ్లీ నది నుంచి పొరపాటున ఏదన్నా జలాశయం నుంచి ఏదైనా నది ప్రవహించి నీళ్లు లోపలికి ఎంటర్ అయినా కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అసలు నీటిని లోపలికి ఎంటర్ కాకుండా కొన్ని రకాలైనటువంటి రింగ్స్ని ఉపయోగించడం జరిగింది. అయితే ఈ కన్స్ట్రక్షన్ మార్గం మొత్తాన్ని కూడా జపాన్ నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజిస్టులు పర్యవేక్షణలో ఈ పూర్తి నిర్మాణం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కేవలం 66 రోజుల్లోనే ఈ నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కోల్కతా మెట్రో విషయంలో మరోసారి ఒక రికార్డుని నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1984లో మొదటిసారి మన భారతదేశంలో మొట్టమొదటి మెట్రో మొదలైందని చెప్పుకోవాలి. అయితే మొట్టమొదటి మెట్రో 1984లో మొట్టమొదటి మెట్రో మొదలైనప్పుడు అది ముందుగా పశ్చిమ బెంగాల్ కోల్కతా నుంచే మొదలైంది. అయితే ఇప్పుడు అండర్ వాటర్ మెట్రో కూడా పశ్చిమ బెంగాల్ కోల్కతా నుంచే మొదలు కావడం కోల్కతాకు ఒక రికార్డ్ లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే 1.4 కిలోమీటర్ల పొడవు గల అంటే 1.4 కిలోమీటర్ల డైమెన్షన్స్ గల రింగ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి నీటి ప్రమాదం జరగకుండా రైల్లో ప్రయాణించే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా దీన్ని నిర్మించడం జరిగింది. జపాన్ నుంచి వచ్చిన టెక్నీషియన్ల ఆధ్వర్యంలో ఈ నిర్మాణం అంతా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 520 మీటర్ల పొడుగు గల ఈ టన్నల్లో ఒకవేళ అంటే కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల
ఆటోమేషన్ ట్రావెలింగ్ సిస్టంలో నడిచే ఈ మెట్రో కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలిగినా ఒకవేళ ఏదన్నా సాంకేతిక లోపాలు కలిగి మెట్రో ఒకవేళ మధ్యలో ఆగినా కూడా జనాలు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసరం లేదని వాళ్ళు అంటే ఈ టన్నెల్కి ఇరు భాగాల్లో కూడా ఈ కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జెస్ ద్వారా జనాలు సేఫ్గా బయటకు వెళ్ళొచ్చని కూడా అధికారులు తెలపడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ టన్నల్ని ఓపెన్ చేసిన తర్వాత టన్నల్ని ప్రారంభించిన తర్వాత కొంతమంది విద్యార్థులతో కొంతమంది నిర్మాణ సంస్థల సభ్యులతో కూడా కలిసి మెట్రోలో ప్రయాణించడం జరిగింది. వాళ్ళని ఉత్సాహపరచడం కూడా జరిగిందని చెప్పుకో 2009లో మొదటిసారిగా ఈ కోల్కతాలో ఈస్ట్ వెస్ట్ మెట్రోకి అయితే పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ అండర్ వాటర్ టన్నల్ పునాదులు మాత్రం 2017లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్న సమయంలో 2017లో దీనికి పునాదులు పడ్డాయి. అయితే 2017 నుంచి కూడా దీనికి పూర్తిగా 3D ప్లానింగ్తో పాటు బ్లూ ప్రింట్ ప్లానింగ్ కూడా తయారైంది. అయితే వన్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం అతి వేగంగా కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం 66 రోజుల్లోనే దీన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే జూన్ నుంచి ఇది పూర్తి స్థాయిగా ప్రజలకి అందుబాటులో ఉండబోతుందని అయితే మనకి సమాచారం అందుతుంది.